Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. ఎస్ ప్లీజ్. మీరు అదేంటో చెప్పండి ఫస్ట్. లేదు, డూ ఆర్ డ్రింక్. ఓకే. ఐదర్ చేయాలి, మీరు చేయలేకపోతే తాగాలి. ఇందులో ఉన్నవా? ఎస్, ఎన్ని చేయాలి అందులో? ఆల్ కార్డ్స్ అన్ని, అందులో యా. సమస్య లేదు. ఏయ్ సో దీనికన్నా బిఫోర్ ఒకటి, ఆ, సో అంటే మీ లైఫ్ లో చాలా క్రిటికల్ పొజిషన్ అంటే ఆల్రెడీ షేర్ చేసుకున్నారు, బట్ ఒక్కసారి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం, అంటే అది చాలా డిఫికల్ట్ కదా ఆ టైం పీరియడ్. సో ఒక్కసారి మాతో ఒకసారి షేర్ చేసుకుంటారు. అయింది, ఒకసారి అయింది లైఫ్లో. నాకు తెలిసి ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల బైక్ డ్రైవ్ చేసినా కార్ డ్రైవ్ చేసినా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళొస్తూ ఉంటా. బట్ బీటెక్ టైంలో మాత్రం ఒకసారి యాక్సిడెంట్ అయింది. అది అప్పుడు అయినప్పుడైతే అసలు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనమాట. అవ్వడం చాలా చిన్నది, బట్ ఒకవేళ బై ఛాన్స్ అది కొంచెం వేరే రకంగా అయ్యి ఉంటే మాత్రం అయిపోయేది అనమాట. నేను యాక్టివ్గా ఉండేది, నాకు కాలేజ్కి అదే వేసుకెళ్ళేవాడిని. సో యాక్టివ్ మీద వెళ్తుంటే ముందున ఒక కారు ఉంది. సో అది మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల మొత్తం ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, కంకర రాళ్ళు ఉంటాయి సార్, ఆ రోడ్లో అనమాట. మొత్తం హైవే అది తగరపాస్ నుంచి విజయనగరం వెళ్ళే హైవే అనమాట. సో అక్కడే ఉంది. యా, అవంతి కాలేజ్ నుంచి ఎంవిజిఆర్ కాలేజ్కి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. సో వెళ్తూ ఉంటే లారీ పక్క నుంచి వస్తుంది, కార్ ముందు నుంచి వెళ్తుంది, నేను వెనక బండి మీద వెళ్తున్నా, హెల్మెట్ ఉంది, ఐఎమ్ ఆల్ సేఫ్. సడన్గా కార్ వాడు బ్రేక్ కొట్టాడు. ఆ బ్రేక్ కొట్టి కొంచెం పక్కకి వెళ్ళే లోపు నేను బ్రేక్ కొడితే యాక్టివ్, ఆబ్వియస్లీ మోపెడ్స్ ఏంటంటే గేర్ బైక్స్ కన్నా మోపెడ్స్ కొంచెం ఎక్కువ స్కిడ్ అవుతూ ఉంటాయి. సో ఒకేసారిలా బండిలో అయిపోయింది. బండి నా లెఫ్ట్ లెగ్ మీదకి ఎక్కి రోడ్డు మీద ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 100 మీటర్స్, 60 to 100 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఈడ్చుకుని వెళ్ళిపోయింది రోడ్డు మీద. లారీ జస్ట్ ఇలా వెనక వస్తుంది, ఇలా తిప్పాడు అంతే, లేకపోతే నా మీద నుంచి వెళ్ళిపోయేది లారీ. అండ్ లెగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఏదైతే జాయింట్ ఉంటుందో, సో అక్కడ హోల్ పడిపోయి ఆ హోల్ లోపలికి రాయి వెళ్ళిపోయింది. అంత డీప్గా కట్టేది అనమాట. అంటే బ్లడ్ అలా స్పిల్ అవుతున్నది బయటకు లిటరల్గా. సో నాకు మొత్తం ఇవన్నీ దెబ్బలు ఇటు సైడ్ అంటే ఇలా లెఫ్ట్ సైడ్ పడ్డా కాబట్టి మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కూడా చెక్కేసింది మొత్తం. హెల్మెట్ విరిగిపోయింది. హెల్మెట్ ఉండడం వల్ల నా హెడ్ సేఫ్ అయింది, లేకపోతే అసలు నేను చెప్పలేను నా సిచ్యువేషన్. డైరెక్ట్గా నేలకి తగిలింది హెడ్. సో షూ చిరిగిపోయింది, ప్యాంట్ చిరిగిపోయింది, బట్టలు చిరిగిపోయాయి. ఇంకా అలాగే లేచి ఆ కార్ వాడు ఎవడైతే బ్రేక్ వేసాడో వాడే ఆపాడు పాపం. ఆపి హీ టుక్ మీ టు ద నియర్ బై, ఎవరైనా హాస్పిటల్ మేము వెతికారు, ఎక్కడ దొరకలేదు. సరే ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా కాలేజ్కి ఎగ్జామ్కి అంటే డైరెక్ట్గా నన్ను అదే కాలేజ్ డ్రాప్ చేశారు. డ్రాప్ చేసి ఇంకా నేను ఇలా కాలు కుంటుకుంటూ బ్లడ్ కారుతూ వెళ్తా ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ, రే నువ్వేంటి ఇలా ఉన్నావేంటి, ఎగ్జామ్కి ఎందుకు వచ్చావు, ఇంటికే వెళ్ళొచ్చు, లేదు హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు ఆన్ ద వే ఇటే దగ్గర అని చెప్పి వచ్చేసా అని అదే కాలేజ్లో ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళి అక్కడ చేయించుకొని కట్టించుకొని ఎలాగో అరగంటలో లేచి వచ్చేసి ఎగ్జామే కాబట్టి ప్రతిసారి అలాగే ఆ ఎగ్జామ్ని కూడా లేచి వచ్చేసి మా కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ నియర్ బై హాస్పిటల్ ఉన్నాయి. ఈ లోపు మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి వాళ్ళిద్దరు వచ్చేసారు. స్టిచెస్ పడ్డాయి కాలుకి. సో స్టిచెస్ నుంచి హీల్ అవ్వడానికి ఒక 2 months పట్టింది నాకు. లెగ్ కదా, సో ఆబ్వియస్లీ కిందకి పెడితే బ్లడ్ సర్క్యులేషన్ అంతా వెళ్ళి బ్లడ్ అలా బయటకు వస్తూ ఉంటుంది. సో కాలు పైకే పెట్టి కూర్చోవాలి. సో అలా ఒక 2 months 3 months తర్వాత ఇట్ వాస్ ఓకే. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ యాక్సిడెంట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా జరిగిన వాటిలో. ఇంకా చిన్నవి ఏమైనా ఉంటాయి కామన్, బట్ గుర్తుపెట్టుకునే తర్వాత అదొకటి. మీ లైఫ్ లో మళ్ళీ ఇలాంటి డేస్ బ్యాక్ రాకూడదు అనుకునే మూమెంట్స్ ఏదైనా? అంటే నేనేమనుకుంటా అంటే, నా పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, ఒక డే నా లైఫ్ నుంచి వెళ్ళింది అంటే ఆ డేలో నేను ఒకటి నేర్చుకుని అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మిస్టేక్ అయినా చేసి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఒక మంచి జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ ఆ డే మళ్ళీ నాకు కావాలనుకుంటా. ఒక తప్పు జరిగితే అది నాకు ఇప్పుడు తెలుసుకుంటే ఆ డే మళ్ళీ నాకు వస్తే బాగుంటుంది, నేను ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకుని నా లైఫ్ ఇంకో విధంగా వెళ్ళొచ్చు కదా నేను ఆలోచిస్తాను. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో మళ్ళీ రోజులు రావాలా వద్దా అనేది అది దేవుడి చేతిలో ఉంటుంది. నేను నమ్మేది అయితే టైంని నమ్ముతాను అంతే. సో మన టైం బాగుంటే అన్నీ బాగుంటాయి, టైం బాగోకపోతే అరటిపండు తిన్నా పన్నీర్ గిద్ద అన్నట్టు ఏం చేసినా తప్పే జరుగుతుంది. సో అంటే మీరు ఏదైనా మీ లైఫ్లో మిస్టేక్ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఒక ఎమోషన్, లేకపోతే వాట్ ఎవర్ నేర్చుకున్న లెసన్ ఏంటి? ఇది కొంచెం పాజిటివ్గా అని చెప్పచ్చు, నెగిటివ్గా అని చెప్పచ్చు. నా స్టడీస్ అంటే చాలా మందికి తెలియదు, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా ఐ వాజ్ లైక్ డిస్కంటిన్యూ చేసేసాను. అండ్ అది కూడా దానికి రీజన్ కూడా నేను ఇండస్ట్రీలోకి రావడము, నేను మ్యారేజ్ షోస్లో బిజీ అవ్వడము. సో చదువుకొని జాబ్ చేసే అవసరం నాకు పడలేదు అప్పుడు. సో ఆ తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ మంచి ఒక బ్యాంకింగ్ ఉంది, రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. సో వెన్ ఇట్ కమ్స్ టు మీ అండ్ మై ఫ్యామిలీ, నేను లిటరల్గా చెప్పాలంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితికి వచ్చాను అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు అంటే ఒక బ్యాకప్ ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ బెటర్ ప్లేస్.
సో అందరు అంటారు చదువుకోండి 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 అంటే ఆ వయసులో ఎక్కదు ఎవ్వరికి. సో స్టడీస్ ఏముందిలే ఆడుతూ పాడుతూ గడిపేద్దాం అనుకుంటారు. బట్ చదువుకుంటే మాత్రం డెఫినెట్గా అది ఒక స్టేజ్లో యూజ్ అవుతుంది. అదే చదువైనా సరే మినిమం ఒక డిగ్రీ, మేంలో ఉన్నట్టు మినిమం ఒక డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు మినిమం ఒక డిగ్రీ ఏదో ఒక బీటెక్ ఎంటెక్ లేకపోతే డిగ్రీయా పాలిటెక్నిక్ ఏదో ఒకటి చేసి ఒక జాబ్కి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకుంటే అది డెఫినెట్గా లైఫ్లో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. సో ఆ విషయంలో మాత్రం నేను ఒక రిగ్రెట్ ఫీల్ అవుతాను. మేబీ ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్. మేబీ అది చేయకపోవడం వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్లోకి ఉన్నాను, దట్స్ ఫర్ ష్యూర్. అప్పుడే చదువుకొని జాబ్ చేస్తుంటే నేను ఇలా ఉండేవాడిని, ఒక శ్రీకర్ కృష్ణ అనేవాడు ఇక్కడ జనాలకు తెలిసేది కాదు. బట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అంటే మీ లైఫ్లో బ్రేకప్ అంటే ఏంటి? ఇట్స్ ఎ లెసన్. బ్రేకప్ అంటే ఇట్స్ ఎ లెసన్. ఏ విధంగా లెసన్ అవుతుంది? మంచి జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు లిటరల్గా. ఎందుకంటే రిలేషన్ అనేది ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ ఉంటుంది. సో అది పోయిన తర్వాత ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. అది నేను నమ్ముతాను బేసిక్గా. ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ఒక థాట్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి అర్థమవుతాయి, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. సో లైఫ్లో ఒక స్టెప్ వేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. మీరు చాలామంది చూస్తుంటే బ్రేకప్ అయిన వాళ్ళు ఎక్కువ మంది జిమ్ చేసి మంచి ఫిట్నెస్ మోడల్స్ అవుతారు, లేకపోతే బాడీ బిల్డర్స్ అవుతూ ఉంటారు, లేకపోతే ఒక మంచి జాబ్ సాధిస్తారు, లేకపోతే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో బ్రేకప్ అనేది ఖచ్చితంగా ఒక లెసన్ అవుతుంది నా ఉద్దేశం ప్రకారం. సో అది డిప్రెషన్ అలా ఉండిపోకుండా దాని నుంచి బయటకు ఓవర్కమ్ చేస్తే లైఫ్లో చాలా వండర్స్ సాధించవచ్చు. లవ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎమోషన్. అది అమ్మాయితోనే పంచుకోవాలని రూల్ లేదు. అమ్మతో పంచుకోవచ్చు, నాన్నతో పంచుకోవచ్చు, చెల్లితో పంచుకోవచ్చు, ఒక కుక్క పిల్లతో పంచుకోవచ్చు, ఒక వస్తువుతో పంచుకోవచ్చు. ఐ లిటరలీ లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. నా చుట్టుపక్కల ఏదున్నా అన్నిటిని నేను ప్రేమిస్తాను కాబట్టి ఐ హ్యావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ మీ. అది నేను అనుకుంటాను. సో యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ కదా. సో యాక్టింగ్ డే వన్ స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ జర్నీ చెప్పండి. సైరా నరసింహారెడ్డి మూవీ చేసినప్పుడు ఐ కెన్ టెల్ దిస్, ఎందుకంటే ఆల్మోస్ట్ సురేందర్ రెడ్డి గారి దాకా వెళ్ళిన విషయం, డైరెక్టర్ సురేందర్ ఆయన దాకా వెళ్ళిన విషయం ఇది. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గా చేసిన రామ్ చరణ్ గారి దాకా వెళ్ళిన విషయం ఇది. మూవీకి ఏంటంటే మా గెటప్స్ అన్ని కూడా కొంచెం బోయ్ వాళ్ళ గెటప్స్ లా ఉంటాయి అనమాట. అంటే పంచ కట్టుకొని పైన ఇంకేం ఉండదు, జస్ట్ ఒక థ్రెడ్ ఉంటుంది, లేకపోతే కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు అనమాట. అంతా ఎలా ఉంటుందంటే ఒక అడవుల్లో తిరిగే వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి గెటప్ ఉంటుంది. సో నేను బేసిక్గా మేబీ నా బ్యాడ్ టైమో తెలియదు, లేకపోతే అది ఎందుకు జరిగిందో తెలియదు. ఆ రోజు కొంచెం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నాం. అది కొంచెం ఎక్కువగా రేడియేషన్ ఉంది ఆ రోజు, సన్లైట్ చాలా హై రేడియేషన్ ఉందన్నమాట. సో ఆ సన్ యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉందంటే మాకు యాక్చువల్గా బాడీకి ఒక ట్యాన్ చేస్తారు అన్నమాట కొంచెం. అంటే ఓవర్ కలర్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను ఓవర్ కలర్ ఉండడం వల్ల కొంచెం డల్ చేస్తారు, అమర్ పౌడర్ అంటారు దాన్ని పూసి ఒళ్ళంతా కొంచెం డల్ చేస్తారు. అలాగే కొంచెం బోయ్ వాళ్ళ గెటప్ కావాలని చెప్పి పెయింట్స్ తోటి పచ్చబొట్టు లాగా పెయింట్స్ వేస్తారు. సో ఇక్కడ ఒక పచ్చబొట్టు లాగా, ఒక రౌండ్ రింగ్ లాగా, ఇక్కడ త్రిశూలం బొమ్మ ఇలా వేస్తారు అనమాట. రోజు డైలీ మాకు అదే పని, మార్నింగ్ వెళ్ళంగానే వేయించుకుని అప్పుడు రెడీ అవ్వాలి. ఆ రోజు నా కర్మ కొద్దీ సన్ స్ట్రోక్ గట్టిగా ఉంది. ఇంకా ఎంత ట్యాన్ పట్టిందంటే త్రిశూలం బొమ్మ ఇక్కడ ఏదైతే చేతికి ఆ పెయింట్ ఉంటుందో అది వాష్ చేసేస్తే నా ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో ఆ బొమ్మ లోపల నా ఒరిజినల్ కలర్ ఉంది, మిగతా అంతా మొత్తం బర్న్ అయిపోయి డార్క్ పింక్ కలర్ లో అయిపోయి మొత్తం తొక్కలు ఊడిపోయాను, బొబ్బలు వచ్చేసాయి. స్కిన్ బొబ్బలు వచ్చేసి తొక్కలు ఊడిపోయి లిటరల్ గా ఒక 2 years దాకా నాకు నా స్కిన్ మళ్ళీ నాకు రావడానికి టైం పట్టింది. సో అది నేననే కాదు చాలా మంది ఫేస్ చేశారు, అంటే మిగతా కొంచెం తక్కువ ఇంపాక్ట్. ఐఎమ్ ఆల్ ఫైన్ నౌ. అండ్ అలాగే ఫుడ్ విషయానికి వస్తే స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్ని ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది. కొంచెం పేరున్న వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, డబ్బు పెట్టి వచ్చిన వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు. సో యూ ఆల్ నో దట్. నాకు బేసిక్గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక ఆడిషన్ ఇచ్చి ఒక సపోర్ట్తో ఏదో ఒక టాలెంట్ చూపించుకొని రావడం వల్ల ఏంటంటే మినిమం కేటగిరీలోనే ఉంటాను ఫస్ట్ అంతా కూడా. సో అప్పుడు ఎలా ఉంటుందంటే అందరికీ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, నా కైండ్ ఆఫ్ కేటగిరీలో ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో చూస్తుంటే నాది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. ఇంత కష్టపడి ఇంత ప్యాషన్తో యాక్టింగ్ చేద్దామని ఇలా వస్తే ఇక్కడేంటి ఇలా ఉంది. సినిమాల్లోనైనా కాదు, ఎక్కడైనా సీరియల్స్లోనైనా, సినిమాలైనా, ఏదైనా షోస్కి వెళ్ళినా, ఎక్కడైనా సరే అంటే అది వాళ్ళ తప్పు కాదు. బేసిక్గా వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ అలాంటివి. ఇప్పుడు నేను శ్రీకర్ అనేవాడు ఒక హీరో అయిన తర్వాత నా తర్వాత ఒక కేటగిరీలో లేకపోతే ఒక వేరే క్యారెక్టర్స్ని తీసుకొచ్చినప్పుడు శ్రీకర్ని ఒకలా చూస్తారు, క్యారెక్టర్ని ఒకలా చూస్తారు. శ్రీకర్కి ఇచ్చే మర్యాద క్యారెక్టర్కి ఇవ్వాలంటే అది కుదరదు, వాళ్ళ వల్ల కాదు అది. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి, ప్రొడక్షన్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న మర్యాదలు అవ్వచ్చు, అన్నిటినీ మేనేజ్ చేసుకుంటే వాళ్ళ వల్ల కాదు.
సో అలాంటి సిచ్యువేషన్స్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఎవరు కావాలని డిగ్రేడ్ చేయరు బేసిక్ గా. ఎవరి నేమ్ ఎంత కష్టపడినా బయట జనాల్లోకి రీచ్ అవ్వాలనే కదా. ఎగ్జాక్ట్. మన 70 mm లో మన ఫేస్ మనం చూసుకోవాలని ఎంత హార్డ్ వర్క్ చేస్తాం. కానీ అమ్మాయిలు ఎంత ఫిజిక్ ని మెయింటైన్ చేస్తారు, అంతకు చాలా. మించి బాయ్స్ కూడా అంతే మెయింటైన్ చేయాలి. చాలా. ట్యాన్ అవ్వకూడదు, డైట్ మో. పొట్ట రాకూడదు. నాకు బేసిక్ గా నేను వర్కౌట్స్ చేసి ఒక 4 years జిమ్ కి వెళ్ళి కొంచెం అంటే నా బాడీ తత్వం బ్లోట్ అవుతా ఉంటది. కొంచెం ఎక్కువగా ఏమైనా మసాలా ఫుడ్ తిన్నా, టైమ్లీ ఫుడ్ తినకపోయినా ఆబ్వియస్లీ ఒక బ్లోటింగ్ అవుతూ ఉంటుంది బాడీ. సో బ్లోట్ అయినప్పుడు కొంచెం పట్టు ఉబ్బినట్టు ఉండడం, లేకపోతే బుగ్గలు ఉబ్బినట్టు ఉండడం అనగానే డైరెక్టర్ గారు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉన్న చుట్టుపక్కల ఆర్టిస్టులు ఇంట్లో వాళ్ళు పొట్టబెరుతం చూసుకో అంటారు. అది బిహైండ్ ద సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఓవర్ నైట్ వర్క్ చేసి పొద్దున ఫుడ్ లేక మధ్యాహ్నం తిని ఎసిడిటీ ఫామ్ అయిపోయి వచ్చిన బ్లోటింగ్ స్క్రీన్ లో మాత్రం ఈడికి పొట్ట ఎక్కువ ఉంది, ఈడు అసలు హీరో కేటగిరీలోకి రాడు, ఈడు ఒళ్ళు చూసుకున్నాడు ఎలా ఉందో, ఇలా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. నాకు లిటిల్ గా నాకు చాలా మంది మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు, ఈ మధ్య పొట్ట పెరిగిపోతుందండి అని. ఇది నేను ఏమైనా కావాలని పెంచుతానా? బై మిస్టేక్ ఓవర్ ఫుడ్ లేకపోతే ఓవర్ అంటే టైమ్లీ ఫుడ్ తినకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల, స్లీప్ డిసార్డర్స్ వల్ల, అంటే కొంతమంది నైట్ షూట్స్ చేయడం వల్ల మార్నింగ్ లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం, వీటి వల్ల ఏంటంటే ఎసిడిటీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఉబ్బిపోతాం, అది అందరికి అర్థం కాదు. సో అలాంటి వాటి వల్ల కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. మెయింటైన్ చేస్తుంటారు, స్కిన్ మెయింటైన్ చేయాలి, హెయిర్ మెయింటైన్ చేయాలి, ఒక రకంగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి అన్నిటిని తట్టుకోవాల్సిందే, తప్పదు అది. సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, బట్ తప్పదు, చూసుకోవాలి.